ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఇష్యూ ఒక దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ఒక సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మొదటిగా అతను ఒక అమ్మాయిని ట్రైనీ ఐపీఎస్ అయినటువంటి ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టి అతను కావాలని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి కూడా రకరకాల వార్తల్లో వచ్చింది. తర్వాత మరుసటి రోజు లేదు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదు, కానీ ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఉంది, నేను తప్పు చేయలేదు, అమ్మాయి నేను కలిసే సంవత్సరం కాలంగా ఉంటున్నాం, తన పెళ్ళి అయిన తర్వాత కూడా నాతో కలిసి ఉంటుంది, నాతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు అన్ని కూడా తన హస్బెండ్కి నేను చూపించాను అంటూ కూడా ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి కూడా చెప్తున్నాడు. రైట్, ఇక్కడ తాగిన మత్తులో రాశానేమో సూసైడ్ నోట్పై వైద్యులతో ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి. జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలో వ్యవహారం మరిన్ని మలుపులు తిరుగుతోంది. వేధింపుల కేసు నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం చేసినటువంటి ప్రచారం జరిగిన ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి శరీరంలో ఎలాంటి విష పదార్థాలు జాడలేదని వైద్యులు తెలిపారు. రక్త పరీక్షల్లో ఆల్కహాల్ మాత్రమే గుర్తించామని, ఆయన ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం తాగడం వల్లే స్పృహ కోల్పోయి ఉంటారని నిర్ధారణకు వచ్చామని చెప్పారు. జయంతి ఆసుపత్రి వైద్యుడు రవిశంకర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఈ వివరాలు వెల్లడించారు. ఉదయకృష్ణారెడ్డి స్పృహలోకి వచ్చారని, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. ఉదయకృష్ణారెడ్డితో మాట్లాడమన్నారు. ఆయన ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని, సూసైడ్ నోట్ రాసినట్టు తనకు అసలు గుర్తే లేదని, మద్యం మత్తులో రాసి ఉండొచ్చేమో అని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉదయకృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని చెప్పి చాలాసార్లు కూడా అతన్ని ఎర్రగడ్డ సంబంధించినటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత పోలీసులు కావచ్చు, వైద్య బృందాలు కావచ్చు, అసలు నిజంగా అతను ఆల్కహాల్ తీసుకుంటా, కాలంలో చనిపోవడానికి ఏమైనా విష పదార్థాలు తిన్నడా తీసుకున్నా అని చెప్పేసి చూడగా లోపల ఎన్ని రక్త పరీక్షలు చేసినా కూడా లోపల మద్యం తప్ప వేరే ఏం తీసుకున్నట్టుగా కూడా ఆనవాళ్ళు దొరకకపోవడం అతను అడిగిరు, నిజంగా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావా అంటే, సూసైడ్ లేఖ రాసావా అంటే, లేదు నేను లేఖ ఏం రాసినట్టు నాకు గుర్తులేదు, మరి తాగిన మత్తులో రాసానేమో, లేకపోతే నిజంగా నేను వేరే విషయాలు ఏమీ తాగలేదు, ఓన్లీ డ్రింక్ మాత్రమే చేశానంటూ కూడా తను వైద్య బృందాన్ని కావచ్చు పోలీసుల విచారణలో కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే నాపై కేసును కొట్టివేయండి, ఫిర్యాదు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్ తాను చాలా రోజుల నుండి ప్రేమించుకుంటున్నామని, తమ మధ్య ఉన్న సన్నిహిత సంబంధం విషయంలో ఇబ్బందులతోనే ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ చేశారు. పోలీసులు ప్రాథమిక పరిశీలన ఏది చేయకుండానే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని, దాన్ని కొట్టివేయాలని అభ్యర్థించారు. ఇక ఉదయకృష్ణారెడ్డి ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని, అతిగా మద్యం తాగడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని వెల్లడైంది. అంతేకాదు తన మద్యం మత్తులో సూసైడ్ నోట్ రాసి ఉండొచ్చని ఉదయ్ చెబుతున్నారని ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఇక పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఉదయకృష్ణారెడ్డి ఫోన్ను పరిశీలిస్తే అసలు సంగతి బయటపడుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఏం చెప్తా ఉందంటే, అసలు రేటు కూడా సూసైడ్ లేక నేను రాయలేదు, తాగిన మత్తులో రాసానేమో, నా పైన వేసినటువంటి ఆ అమ్మాయి నాపై చేసినటువంటి కేసును పోలీసులు కొట్టేయండి అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆ మహిళ నేను రిలేషన్లో ఉన్నాం, ఎప్పటి నుంచో ప్రేమించుకుంటా ఉన్నాం, ఇవన్నీ ఆ అమ్మాయికి కూడా తెలుసు, ఏదో చిన్న గొడవల కారణంగా అమ్మాయి ఇలా కంప్లైంట్ చేసి ఉంటుంది, ఖచ్చితంగా ఈ కేసును కూడా వెనక్కి తీసుకొని ఏ రకమైనటువంటి లేఖ రాసినట్టు నాకు గుర్తులేదు అంటూ కూడా ఆ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ట్రైనీ మహిళా ఐపీఎస్ను లైంగికంగా వేధించిన ఆరోపణలో తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయకృష్ణారెడ్డి మంగళవారం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్ నేను ముస్సోరిలో శిక్షణ సమయంలో ఒకరికొకరు ప్రేమించుకున్నాం, మానసికంగా శారీరకంగా సన్నిహితంగా మెలిగాం, పోలీస్ అకాడమీలో సైతం ఇది కొనసాగింది, సర్వీసులో చేరాక వివాహం చేసుకోవాలనుకున్నాం, కాబోయే భార్య అనే విశ్వాసంతో ఆమెకు ఆర్థికంగా చాలా సహాయం చేశాను, కానీ నాకు మరొక మహిళతో సంబంధం ఉన్నట్లు ఆమె అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మేలో ఒక ఐపీఎస్ అధికారి వివాహం చేసుకుంది, తర్వాత నాకు మరో మహిళతో సంబంధం లేదనే విషయం అర్థమైందంటూ, నేనేంటో ఇప్పటికీ ఇష్టం అంటూ పోలీస్ అకాడమీలో నా గదికి వచ్చింది, కానీ ఆమెకు వివాహం కావడంతో నేను తిరస్కరించాను, వేరే అమ్మాయి పెళ్లి చేసుకుంటానని చెప్పాను, అయినా ఆమె తరచూ ఫోన్ చేస్తూ నా గదికి వస్తూ ఉండేది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో నిలదీశారు. దీంతో నేనే ఆమెను వేధిస్తున్నట్టు భర్తకు చెప్పింది. ఆమె భర్త నాకు ఫోన్ చేసి అడగడంతో మా అనుబంధం గురించి వివరించాను, కానీ ఆయన నాదే తప్పు అని వాదించడంతో నిజాయితీ నిరూపించుకునేందుకు నేను కలిసి ఉన్న ఒక వీడియోను పంపాను. అది చూసి ఆమె భర్త గొడవ పెట్టుకున్నారు. ఆమె నాపై ప్రతీకారంతో పోలీస్ అకాడమీ డైరెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తప్పుడు ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అని పిటిషన్లో ఉదయకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు, వీడియోలు కోర్టుకు సమర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఈ పిటిషన్ త్వరలో హైకోర్టు ఎదుట విచారణకు రానుంది. దీనికి సంబంధించి ఆమె నిన్ను కలిసి ఎన్నో రోజుల నుంచి కూడా ప్రేమలో ఎన్నో రోజుల నుంచి ఉన్నాం, ఇప్పుడే కాదు ఇంత ముందున్నటువంటి ఏదైతే నేను ముస్సోరిలో శిక్షణ పొందుతున్న సమయంలో ఒకరికొకరు అప్పటి నుంచి ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాం, తను
ప్రేమించుకోవడం స్టార్ట్ చేసి చాలా రోజులుగా కూడా తను నేను వేరే అమ్మాయితో ఎవరితోనో మాట్లాడుతున్నాను అని చెప్పి చాలాసార్లు గొడవలు పడేది. ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను, నువ్వు తప్ప నాకు వేరే ఎవరూ లేరు, నిన్ను మాత్రం పెళ్లి చేసుకోవడం చాలాసార్లు చెప్పాను. చాలాసార్లు కూడా మేము ఫిజికల్గా చాలాసార్లు కలిసాం, ఇక్కడ ముస్సోరిలో కలిసాం శిక్షణ పొందుతున్న క్రమంలో. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్ సెంటర్లో కూడా మేము చాలాసార్లు ఫిజికల్గా కలిసాం, చాలా రోజులు ఉన్నాం, ఒక్క రూమ్లో ఒకరు కూడా చాలాసార్లు ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. కానీ తను నేను అసలు పట్టించుకోవట్లేదు చెప్పేసి ఆ కారణంతో మరొక ఐపీఎస్ సంబంధించిన వ్యక్తిని ఐపీఎస్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమె నిన్ను అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేశాను, నువ్వు వేరే పెళ్లి చేసుకున్నాను, నేను కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూ కూడా తను చాలాసార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. అవన్నీ కూడా వినకుండా తను బలవంతంగా నా రూమ్లోకి వచ్చేది, నా ఫోన్ లాక్కొని ఆమె నన్ను ఇబ్బందిగా ఫిజికల్గా నన్ను ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి ఇవన్నీ తన భర్తకు తెలిసాయి. భర్తకు తెలిసిన తర్వాత ఈ విధంగా అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉన్నా, మా భార్యని ఇబ్బంది పెడతా ఉన్నట్టు ఏంటి అని చెప్పి అడిగితే నేను వివరించాను, మా ప్రేమ ఇప్పటి నుంచి మా ప్రేమ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు ఏమేమి చేశాం ఏంటి అని చెప్పేసి అన్ని ఫోటోలు వీడియోలతో సహా కూడా దానికి పంపించాను. పంపించిన తర్వాత కూడా తన హస్బెండ్ నాపైనే తనదేం తప్పలేదు నీదే తప్పు అని చెప్తే ఇక్కడ ప్రూఫ్స్ చూపించడంతో వాళ్ళిద్దరి మధ్య అంటే ఆ పెళ్లి చేసుకున్న ఆ హస్బెండ్ కావచ్చు, ఈమె ట్రైనింగ్ ఐపీఎస్ ఆ మహిళ ఇద్దరు గొడవపడ్డ క్రమంలో తను నాపై కోపంతో వెళ్ళి అక్కడ డైరెక్టర్కి ఆ ట్రైనింగ్ సంబంధించిన ఆ డైరెక్టర్కి ఫిర్యాదు చేయడంతో ద్వారానే ఈ ఇష్యూ బయటకు వచ్చింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి కూడా చెప్తా ఉన్నాడు. అలాగే వారి ఫోన్లలోనే తనకు అసభ్య సందేశాలు పంపుతూ లైంగికంగా వేధించారని ట్రైనింగ్ మహిళ ఐపీఎస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆ ఐఫోన్ను బాధితురాలి ఫోన్ను పరిశీలిస్తే వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని పోలీసు వర్గాలు వెల్లడించారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో ఉండడంతో ఆయన ఫోన్ ఎక్కడుంటుందని తెలియాలని అంటున్నారు. దీనికి సంబంధించి ఈ ఇష్యూ రకరకాల మలుపులు తిరుగుతోంది. ఫస్ట్ ఏమో ఉదయ్ కృష్ణారెడ్డి తప్పు అని చెప్పేసి ఓ రకంగా మాట్లాడితే మరొక రకంగా చూసుకున్నట్టయితే లేదు ఆమెదే తప్పు అని చెప్పి మరొక రోజు తెలిసింది. ఇంకో రోజు చూసుకున్నట్టయితే లేదు ఇద్దరిది తప్పులు, ఇద్దరు కావాలని అనుకున్నారు, కావాలనే తను పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తనతో ఉండాలనుకుంది. తర్వాత భర్తకు తెలిసింది, వీడియోలు చూపించిండు, ఫోటోలు చూపించిండు. తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో తన పైన కంప్లైంట్ చేసిందని చెప్పేసి ఈ వార్త చూస్తున్నాం. మరి చూడాలి ఇంకా ముందు వాళ్ళిద్దరు ఫోన్లు చెక్ చేసిన తర్వాత ఏమయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరు ఫోన్లు ఇద్దరు ఐఫోన్లు కాబట్టి ఇద్దరు ఐఫోన్ల నుంచి అసలు ఏమేమి ఫోటోలు ఏమేమి వీడియోలు బయటకు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఒకసారి చూడాలి మరి అసలు ఏం జరగబోతుందో అని చెప్పేసి.